జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వక నమస్కృతులతో నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మ, నాన్న, పిల్లల వ్యవహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. అదే ఈ తల్లి తండ్రి పిల్లల వ్యవహారాలు చాలా కాలంగా నడుస్తున్నాయి. ఇందువల్ల మోహమనేది తల్లిదండ్రులకు తమ పిల్లల మీద ఏర్పడుతుంది. దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే, ఈ మోహం పెంచుకోవడం వల్ల కన్నవాళ్లు చాలా సఫర్ అయిపోతూ ఉన్నారు. ఎంతవరకు వాళ్ళు పిల్లల మీద కోప్పడుతూ వాళ్ళ నుంచి సుఖం పొందగలరో అదంతా రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. ఏ మేరకు పిల్లలను చూడగానే చెప్పలేని ఆ అంతర ఫీలింగ్ కలుగుతుందో మనసు అంత తేలిక పడుతుంది. వాళ్ళు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటారు. నాన్న అంటారు, తర్వాత డాడీ అని ముద్దుగా అంటారు, లేదంటే మమ్మీ అంటారు. ఈ విధంగా ముద్దుగా మాట్లాడుతుంటే వెంటనే హృదయంలో ఒక రకమైన హాయి కలుగుతుంది. చాలా బావుంటుంది. ఈ విధంగా ఎంత ఎక్కువగా మీరు హాయిగా ఉంటారో అదంతా సూక్ష్మంగా గ్రహించాలి, బయటికి కనిపించడమూ జరుగుతుంది. ఇదంతా మీరు రీపేమెంట్ చేసే తీరాలి. ఇదే ఆధ్యాత్మిక చట్టం అవుతుంది. ఎక్కడ నుంచి మీరు సుఖం పంచుకున్నారో అక్కడ నుంచి మీరు రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీరు ఎంత సుఖం పొందగలిగారో అంతకంత దుఃఖం కూడా చవిచూడాల్సిందే రీపేమెంట్లో. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఇదే సిద్ధాంతం. ఈ పిల్లలకు తల్లిదండ్రుల మీద అంత గొప్ప ప్రేమ ఉండడం లేదు. తల్లికి తండ్రికే ఇది పిల్లల మీద ఏర్పడుతుంది. ఒక ఆవిడ ప్రెగ్నెంట్గా కనిపిస్తే చాలు ఆ తల్లికి తండ్రికి మనసులో ఏదో ఒక ఫీలింగ్ కలగడం మొదలవుతుంది. మన ఇంటికొక అతిథి రాబోతున్నారు. కొందరికి ఆడపిల్ల కావాలని, కొందరికి మగపిల్లాడు కావాలని, మరికొన్నిసార్లు ఎవరైనా ఒకటే అని అంటారు. దీని ఫలితం ఏంటంటే, ఇండియాలో అందరూ మగపిల్లాడే కావాలంటే మగపిల్లల సంఖ్యే కదా పెరిగిపోతూ ఉంది. ఆడపిల్లాన్ని తేలగానే వెంటనే అబార్షన్ చేస్తున్నారు, కడుపులోనే చంపేస్తున్నారు. ఇదే ఈ మగపిల్లాడనే మోహమే అమ్మా నాన్నలకు సైతం ఉంటున్నది. ఒక తండ్రి నన్ను కలవడానికి వచ్చాడు. ఆయన దగ్గర చాలా డబ్బుంది. బట్ అతను చాలా పిసినుకొట్టు మనిషి. చాలా కష్టపడి కోట్లాది డబ్బు సంపాదించాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకున్నాడు. ఏమైంది? తండ్రి కష్టపడి డబ్బు కూడబెట్టాడు కదా, కొడుకు అదంతా హారతి కర్పూరం చేసాగాడు. రోజూ మందు కొడతాడు. షేర్ బజార్లో, ఈజీ మనీ మేకింగ్లో తండ్రిగారి సొమ్మంతా తగలేశాడు. ఇంకా చెప్పాలంటే వాడు రోజూ మందు కొట్టాకే ఇల్లు చేరుకునేవాడు. వచ్చి వాళ్ల నాన్నగారిని కొట్టి ఆయన ప్యాకెట్లోంచి 15,000, 20,000 కాజేసేవాడు. పాపం ఆ తండ్రి దుఃఖసాగరంలో మునిగాడు. వాడు మాత్రం హాయిగా గుర్రు పెట్టి పడుకునేవాడు. కానీ వాళ్ళ నాన్న రాత్రులు పడుకునేవాడు కాదు, దిగులు పడుతూ ఉండేవారు. నా కొడుకు ఏమవుతుంది, నా డబ్బు అంతా ఏమవుతుంది? ఆయనకి లోకం మీద ద్వేషం కలగడం మొదలైంది. ఇలా ఉన్నప్పటికీ ఆయన చేతిలో దాదా భగవాన్ పుస్తకం ఎవరో ఇచ్చారని ఉంచుకునేవారు. పుస్తకం పేరు అందులో ఊరికే 25 పేజీలే ఉండేవి. ఆ పేరు ఎవరికుందో, ఆ తప్పులు ఎవరు అనుభవిస్తారో ఈ టైటిల్ చూస్తే వెంటనే ఏది టక్కున అర్థం కాదు. కానీ ఇది చదివి
ఆ తర్వాత ఆయన అంతరంగం మారిపోయింది. ఇక్కడే దాదా భగవాన్ చాలా అందంగా ఒక విషయం చెప్పారు. అంటే తప్పు చేసేవాడు పసివాడు, అనుభవించేవాడు కన్నతండ్రి. కొడుకు హాయిగా ఎంజాయ్ చేయడం, తండ్రి పాపం అనుభవించడం. కొడుకు వచ్చి మందు కొట్టి పడుకుంటాడు, కానీ రాత్రంతా కునుకు లేకుండా పడుండేది ఎవరు? తండ్రి. ఇద్దరిలో ఎవరు అనుభవిస్తున్నారు? తండ్రిగారా కన్నకొడుకా? కొడుకు కాదు, తండ్రే అని బాహాటంగా తెలుస్తుంది. ఇతనిదే తప్పు. ఆధ్యాత్మిక చట్టంలో, సృష్టి ధర్మంలో ఎవరు అనుభవిస్తారో వాళ్లదే తప్పు. సంఘం యొక్క చట్టంలో, లోకం యొక్క చట్టంలో కొడుకుదే తప్పు, తండ్రిది కాదు. కానీ సృష్టి ధర్మం చాలా వేరైనది. అది చదివి ఆయన కొంచెం గ్రహించాడు. నేను చేసింది తప్పని గ్రహించాడు. నేనే ఎప్పుడూ నా కొడుకు అని అన్నీ చేసిపెట్టి నెత్తికెక్కించుకున్నాను, తప్పు చేసేశాను అనుకున్నాడు. వాడి చిన్న వయసులో వాడు నీళ్లు అడిగితే నేను పాలు తెచ్చేవాణ్ణి, పాలు కావాలంటే వెంటనే కోకు అందించేవాణ్ణి. కొడుకుకి ఈ స్థాయికి తెచ్చాను. దీని ఫలితం ఏంటంటే కొడుకు తండ్రికి అంత దుఃఖం మిగిలించాడు. ఎంతవరకు తన కొడుకు వల్ల గర్వంతో సుఖం అనుభవించేవారో అంతకంత రీపేమెంట్ ఆయనకి తిరిగి వచ్చింది. ఆ బుక్ చదివి ఆయన నన్ను చూడ్డానికి వచ్చాడు. చాలా సంతోషంగా వచ్చాడు. ఇది చదివి నేను జీవితంలో మనశ్శాంతిగా ఉన్నాను. రోజూ దిగులు పడేవాణ్ణి, రాత్రులు నిద్రొచ్చేది కాదు, నేను జీవోత్సవంలో బతికేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా లేను. దాదాజీ గారి పుస్తకం చదివాక ఆయన మారిపోయారు, చాలా సంతోషంగా ఉండేవారు. ఆ టైంలోనే ఆయన నన్ను చూడ్డానికి వచ్చారు. ఆయన జరిగిందంతా నాతో చెప్పారు. ఆయనకి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మనమే మన పిల్లలకి చాలా ఎక్కువ ప్రేమ ఇచ్చి తప్పుడు దారిలో నడిపించాము. ఎక్సెసివ్గా చూసుకోవడం వల్ల వాళ్ళు చెడిపోయారు. వాళ్ళ మనసు కూడా చెడిపోతుంది. వాళ్ళ సైకాలజీ కూడా ఈ కన్నవాళ్లే చదివి చూడాలి. పిల్లలు తెలుసుకుంటున్నారు. మనం ఎన్ని తప్పుడు పనులు చేసినా మనకు తల్లిదండ్రులు ఏ కీడు తలపెట్టరని గ్రహించాలి. ఎందుకంటే వాళ్లే మనల్ని ప్రేమించేది, అభిమానించేది. ఈ మోహం ఏ స్థాయిలో ఉందంటే మనం ఏం చేసినా వాళ్ళేమీ అనరు. వాళ్ళు మనల్ని ఇంటి నుంచి గెంటి పారేయరు, మనల్ని పాడు చేయరు. కొంచెం మాట్లాడతారు, ఏదైనా చెబుతారు, ఇంతే జరుగుతుంది. ఇంతకు మించి ఏమీ జరగదు. ఈ స్థాయిలో తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ పెంచుకుంటున్నారు, అలాగే ఆశలు కూడా పెంచుకుంటారు. దానికి మారుగా జరిగితే కోపం వస్తుంది. కోపం వస్తే ఆశలు అడియాసలు అవుతాయి. ఈ సైకిలింగ్ జరుగుతూనే ఉంది. దీనికి అంతం ఎప్పుడంటే మీరు ఈ ఆశా ద్వేషాల నుంచి బయటపడితే గాని అది సాధ్యపడదు. అన్నింటినీ వదిలేయాలి. మోహాలన్నిటి నుంచి బయటపడి మోహం అనేదే లేకుండా పోవాలి. అప్పుడే బాధలు అన్నింటికీ ఒక అంతం ఏర్పడేది. లేదంటే ఈ బాధలకు ఆనకట్ట వేయలేం. ఒక సోదరి వస్తూ ఉండేది, నన్ను కలుసుకోవడానికి వచ్చింది. తనకు పాపం తల్లి లేదు. తనకు ధర్మదేవత ఉండేది. తను అడాప్ట్ కూతురు. దత్తత తీసుకోవడంతో ఇంకెక్కడో పెరిగింది. తనను దత్తత తీసుకున్న తల్లికి తనంటే చాలా ప్రేమ. అది మాటల్లో చెప్పలేం. చాలా ప్రేమగా చనువుగా ఉండేవాళ్ళు. బాగా ఆశపడేవారు. మోహం పెంచుకున్నారు అతిగా. వాళ్లకు తను సొంత కూతురు కాదు, అయినా సరే మోహం. తను లేకుండా తను బతకడమే కష్టం అనిపించింది. కూతురు ఎటైనా చాలా దూరంగా వెళ్తే తను సహించలేదు. వెంటనే తనను తీసుకురావడానికి బయలుదేరేది. ఇంకా చెప్పాలంటే కూతురు ఏం చేసినా అది తనకు బావుంటుంది. వేరే ఎవరైనా తనకు మంచి తలపెట్టినా అది తప్పుగానే భావించేవారు. కూతురు ఎక్కడైనా కొంచెం దూరం నడిస్తే చాలు వెంటనే ఈవిడ, వద్దమ్మా, నీకు నడవాల్సిన కర్మేంటమ్మా, నువ్వు కారులో వెళ్ళమ్మా, రిక్షాలో వెళ్ళు, ఆటోలో వెళ్ళు, నువ్వు నడిచి వెళితే నీకు కాళ్ళు నొప్పెడతాయి. వయసు మీద పడ్డ తల్లి తన కూతురుతో చెప్పుకుంది. తను నడుస్తుంది, కానీ కూతుర్ని నడవనివ్వదు. ఈ విధంగా కూతుర్ని చెడగొడుతుంది. ఈ కూతురు ఏం చేయగలదు?
తనకు ఆనందమే. తల్లి ఇంతగా చెబుతోంది నడవొద్దని. ఇప్పుడు తను ఇంత లావయ్యింది. ఇంకేమవుతుంది? ఇంకా చెప్పాలంటే కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విషయంలో కూతురు ఏదైనా తప్పు చేసింది అంటే, కూతుర్ని అనరాని మాట ఏదైనా అంటే వెంటనే ఇంటిల్లిపాదిని తిట్టిపోస్తుంది. తన అత్తగారింట్లో భర్తను కూడా తిడుతుంది. ఇదేమైనా బావుందా? కానీ ఈ స్థాయిలో మోహం పెంచుకుంటే చాలా కష్టమే. ఏదేది చేయాలి, ఏదేది చేయకూడదు. ఇప్పుడు ఏమైంది? కూతురు అత్తగారింటికి వెళ్ళి ఆ ఇంటి కూతురయ్యింది కదా. నిజం చెప్పాలంటే దత్తత తీసుకున్న అమ్మ మీద తనకు ఏ పాటి అటాచ్మెంట్ కూడా లేదు. అమ్మే తన పట్ల అటాచ్మెంట్తో ఉండేది. ఈ పిల్లలకు ఎప్పుడూ కన్నవాళ్ల మీద అటాచ్మెంట్ అనేదే కలగదు. తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, కానీ పిల్లలకు ఏమాత్రం అటాచ్మెంట్ ఉందంటే వాళ్ళు స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండే వరకే ఇలా ప్రవర్తిస్తారు. అంటే ఒక తండ్రి తన కొడుకుని భుజం మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తాడు కదా, ఆ బిడ్డను కిందకు దించడు. కిందకు దించాలంటే ఇబ్బంది పడేవారు. నీళ్లల్లో గనక బిడ్డ కాలు పెట్టినా, బిడ్డ వెంటనే పైకి పాకినా వెంటనే వాళ్ళ నాన్న ఒళ్ళోకి తీసుకుంటాడు. ఆయన వదిలిపెట్టే రకం కాదు. కానీ ఆయన మాత్రం పిల్లాణ్ణి ఎన్నోసార్లు కింద కూర్చోబెట్టాలని ప్రయత్నించారు, కానీ తను కూర్చునేవాడు కాదు. ఎందుకంటే తనకు భయం వేస్తుంది, నేను నీళ్లలో మునిగిపోతానేమో అనుకుంటుంది. తనకు తానే సెక్యూరిటీ కావాలని ఫీల్ అయ్యేవాడు. కొడుకు తండ్రిని అలాగే గట్టిగా పట్టుకునేవాడు. కానీ నేల చూడగానే ఆయన కాలు నేలను తాకిన వెంటనే అప్పుడు అతనికి ఇక మీదట మనకేం కాదని అనుకోవడం మొదలెడతాడు. ఇక మీదట మనం ధైర్యంగా నడుద్దాం. ఆ తర్వాత తను కింద కాలు పెట్టి నడవడం మొదలెడతాడు. తండ్రి నుంచి కొంచెం దూరం తప్పుకుంటాడు. తర్వాత నవ్వుతూ గెంతులు వేస్తూ ఆడుకునేవాడు. అతని ఫ్రెండ్స్ ఎవరైనా కంటపడితే వాళ్లతో పారిపోతాడు. ఆ తర్వాత తండ్రి గురించి క్షణమైనా ఆలోచించడు. లేదంటే వాడి కంట్లో ఎవరైనా ఆడవాళ్లు పడితే లేదా కోరిన ఆడది దొరికినా చాలా విశేషం. ఆ తర్వాత తల్లిదండ్రులను గుర్తుంచుకోవట్లేదు వాళ్ళు. ఇక మీదట వాళ్ల జీవితమే వేరేలా మారిపోతుంది. స్కూల్లో కాలేజీల్లో చదువుకునేటప్పుడు పిల్లలకు తల్లిదండ్రుల మీద అటాచ్మెంట్ ఉండట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్తో అటాచ్మెంట్ పెట్టుకుంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్తోనే వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తల్లిదండ్రులకి ఇది తెలిసే అవకాశం లేదు. వాళ్ళు పాపం పిల్లలతో అటాచ్మెంట్తో ఉంటారు. ఈ విధంగా అంటే ఇలా చూసుకుంటే ఆ పిల్ల పట్ల తన తల్లి ఎక్సెసివ్ మోహం పెంచుకుంది ఎక్కువగా. ఇందువల్ల ఏమవుతుందంటే కూతురి మనసులో ఒక ఫీలింగ్ ఏర్పడిపోతుంది. అప్పుడప్పుడు తన మైండ్ అప్సెట్ అవుతుంది. అత్తగారింట్లో తన వల్ల ఇతరులు తిట్లు తిన్నారు అంటే తను ఎలా చచ్చినా పర్వాలేదు, మన అమ్మ ఇలా చేసిందేమిటా అని అనుకుంటుంది. ఇది మంచిది కాదు. పదే పదే ఆ అమ్మ అలాగే కంటిన్యూ చేస్తే ఒక స్టేజ్లో ఆ తల్లే ఆ కూతుర్ని ద్వేషించడం మొదలుపెడుతుంది. ఇంకా చెప్తే ఇది అవమానంగా భావిస్తుంది. తన మనసులో ఏమనిపిస్తుందంటే తను ఎందుకు అత్తయ్యగా ఇంటికొస్తుంది, రాకుండా ఉంటేనే మంచిదనుకుంటుంది. మీరు ఎంతగా చెప్పి చూసినా తను కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. అంత ఎత్తుకి మోహం. తను చూస్తూనే ఉంటూ తన లిమిట్ దాటిందంటే వెంటనే తనను తిట్టి వెళ్ళగొట్టేస్తుంది. మా అత్తగారి విషయాల్లో తలదోర్చకండి అని చెప్తుంది. ఇక్కడ మీ పప్పులు ఉడకవు, దయచేసి నోరు మూసుకుని వెళ్ళిపోండి. ఇక మీదట మీరు ఇక్కడికి రావడం మానేయండి, నా జీవితం పాడవుతుంది. పాపం ఆ తల్లి భోరుమంది. ఆ తర్వాత తన అల్లుడి దగ్గరికి వెళ్ళి, ఇలా చూడండి, నా కూతురు మీ ఆవిడ నన్ను చాలా తిడుతోందని చెప్పి విలపించారు. కానీ చూడండి, ఈ రాగద్వేషాలకు ఆఖరికి ఒరిగేది ఏంటంటే ఇందులోంచి బయటపడే మార్గం ఏ ఒక్కరికి తెలియకపోవడమే. ఈ జ్ఞానులే దీనికి మార్గం చెప్పగలరు. ఏ చోట అయినా ఆశ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, మనసులోనే మీరు బాధపడండి, పరిహారం చేసుకోండి. ఈ ఆశ ఒరిజినల్ జడతత్వంలో ఆశ అనేది ఉంది. ఈ ఆశను తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇందులోంచి మీరు బయటపడండి. అందులో మాత్రం కలిసిపోకండి. ఈ పరిహారం చేయడం వల్ల ఎన్నో విషయాలు సమసిపోతాయి. కోపము అటువంటిదే. ఎవరి మీద కోపం ఎక్కువగా పెంచుకుంటారో
పరిహారం అనేది ఎలా చేసుకుంటారు? సపోజ్ మీకు మీ అమ్మాయి మీద కోపం కలిగిందంటే అప్పుడు వెంటనే తన మనసులో ఉన్న పరమాత్ముడికి మీరు క్షమాపణ చెప్పుకోండి. నాకే తెలియకుండా తన మీద కోపం పెంచుకున్నాను, అందుకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ రకంగా మనసులో అయినా మళ్ళీ చెయ్యను, ఈ తప్పు మళ్ళీ జరగదు. ఈ విధంగా చెప్పి నిశ్చయించుకోండి. హే ప్రభూ, నన్ను క్షమించు, 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 క్షమించు అని ఇలా వేడుకోండి. ఇలా మనస్ఫూర్తిగా బాధ చెప్పుకుంటే ఈ అలవాటు తగ్గిపోతుంది. కోపము, ఆశ ఒక్కసారిగా మీ నుంచి దూరం అవుతాయి. మీరు ఆ పైన ఫ్రీగా ఉంటారని తెలుసుకుంటారు. దిగులు లేకుండా మీరు మీ ప్రయాణం సాగించొచ్చు. ఎవరైతే సంపూర్ణంగా సాధిస్తారో ఫుల్ 100% వాళ్ళు వైకుంఠం చేరుకోవచ్చు. మోక్షం పొందడం మంచిది, నడి మధ్యన ఉండడం మంచిది. అప్పుడు సంతోషం, సంతోషం, సంతోషం. ఇక్కడ అమ్మ కూతురు కేసులో ఇలాగే జరిగింది. కూతురు ఇక్కడికి వచ్చింది. తనకు ముందు జ్ఞానదీక్ష ప్రసాదించాను. తన తల్లి కోసం చాలా పరిహారాలు చేయించాను. అందువల్ల చాలా తేడాలు కనిపించాయి. తల్లి చాలా పసితనం. తల్లి తన కూతురు మీద ఉన్న ప్రేమను తగ్గించుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ ప్రదేశానికి నన్ను కలవడానికి వచ్చింది. జీవన విధానమే మార్చేశాను. ఈ పరిహారం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే పరిహారం చేయడంలో రిజల్ట్ చాలా బాగుంటుంది. కానీ మనసారా ఐక్యమైపోవాలి. నేను విడిపోవాలి, ఈ ఆశద్వేషాల నుంచి విడిపోవాలి అనుకుని భావించను. ఇదే నా గోలు. ఈ భావన ఎవరి మనసులో పుడుతుందో వాళ్ళు పరిహారం చేసుకుంటే నిజంగా ఇందులోంచి బయటపడొచ్చు. ఈ రకంగా పిల్లల మీదున్న ఎక్సెసివ్ మోహమే రియాక్షన్లో కోపంగా మారిపోతుంది. ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడు. తను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ టైప్, చాలా ఉత్తముడు. ఈ కాలం పిల్లల్లా కాదు. తల్లిదండ్రులు మంచి పర్సనాలిటీ, బాగా స్ట్రాంగ్ మనుషులు. కొడుకు చాలా సాఫ్ట్, తేలికైన మనిషి. ఈ కాలం పిల్లలలో తను అడ్జస్ట్ అయిపోలేడు. అతను ఎంతకెంత సింపుల్ టైపో అంతకంత అందరూ అతన్ని మూర్ఖుడు అనుకున్నారు. ఈ కుర్రాడు ఏమీ సాధించలేడు అనే స్థాయికి తల్లిదండ్రులు వచ్చేశారు. అతని కోసం మేము ఏమీ చేయలేదు. అతని కోసం డబ్బు కూడబెట్టాలని చూశాము. అది మాత్రమే కాదు, వాళ్ళ వయసు దృష్ట్యా భయంతో వాళ్ళు పనులకి వెళ్ళారు. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్ళారు. చాలా డబ్బు కూడబెట్టారు. ఇద్దరూ డబ్బు కూడబెట్టేశారు. ఎంతో డబ్బు వెనకేశారు. ఎవరి కోసం? కొడుకు కోసం. ఏమండి, మీకోసం డబ్బు ఏమీ కూడబెట్టలేదా? కూడబెట్టాం. మా అబ్బాయి పరిస్థితి ఆలోచించమా? అతను అంత గొప్ప కాదు. ఇప్పుడు మేము చేయకపోతే తర్వాత ఎవరు చేస్తారు? ఆ అబ్బాయి ఒక పనైనా చేయుడు, కానీ తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లల మీదున్న ప్రేమతో తమ గత జన్మ గురించి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మనం మన శరీరం మీద దృష్టి ఉంచట్లేదు. ఎందువల్ల? ఈ పిల్లల మీదున్న మోహం చేత. పిల్లలకు చక్కగా మంచి జీవితము, మంచి ఇల్లు దొరకాలని, ఇలా హాయిగా సకల వసతులతో బతకాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ ఈ కుర్రాడేం చేస్తున్నాడు? ఊరికే ఉన్నాడు. ఈ విధంగా తల్లిదండ్రులు దొరికితే ఇంక కొడుక్కి కష్టాలు ఎందుకు వస్తాయి? తను హాయిగా బతికేస్తున్నాడు తండ్రి గారి డబ్బు ఖర్చుతో. మనమే మన పిల్లల్ని పాడు చేస్తున్నామని వాళ్ళు బొత్తుగా అర్థం చేసుకోవట్లేదు. ఇలా చేయడం అంత తేలికైన విషయం కాదు. పని చేయడం, అందులోనూ అమెరికాలో వీళ్ళు బతకడం ఎంత కష్టమో తెలుసా? కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది సరైన మార్గం కాదు. ఈ మేరకు వాళ్ళు పిల్లల మీద ప్రేమ పెంచుకోవడం కష్టమే. మీ బాధ్యత మీరు నెరవేర్చాలి అంటాను. వయసు మీద పడ్డాక తల్లిదండ్రులను చూసుకోవాలి. అమ్మకు ఇవ్వడం అది తన బాధ్యత. కానీ ఈ విధంగానే ఆఖరిదాకా వాళ్ళు పిల్లల కోసం శ్రమపడుతూనే ఉన్నారు. అది తప్పని నేనంటాను. వీళ్లే బాధ్యత అని అన్నిటినీ నెత్తినేసుకుంటారు. యాక్చువల్గా తల్లిదండ్రులు బాధ్యత అనేది పిల్లలకు ఎంతవరకని ఒక లిమిట్ ఉంది. వాళ్లను చదివించి ప్రయోజకుల్ని చేయడం, మంచి చదువులు చెప్పించడం. వాళ్ళు ఎంత చదవాలంటే అంత చదవచ్చు. ఎడ్యుకేషన్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టండి. బాగా తిని పడుకోండి. చదువుకునేటప్పుడు మీరు చదువుకోవాలి. వాళ్ళు చదవడం పూర్తయ్యాక వాళ్ళ లైన్కి తగ్గట్టు ఒక పనిలో వాళ్లను కూర్చోబెట్టండి. లేదంటే
బిజినెస్లో తండ్రికి ఏదైనా హెల్ప్ చేస్తాడేమో చూడండి. తల్లిదండ్రులు చూసే సంబంధమే నేను చేసుకుంటానని పిల్లలు చెబితే అప్పుడు వాళ్ళకి పెళ్లి చేయండి. లేదంటే నాకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు అది నీ బాధ్యత, మా బాధ్యత ఏది కాదని చెప్పండి. ఈ విధంగా మీరు సొల్యూషన్ తీసుకురావాలి. అమెరికాలో దాదా భగవాన్ గారిని కలవడానికి ఒక సోదరుడు వచ్చేవాడు. హస్బెండ్ వైఫ్ ఇద్దరూ అహ్మదాబాద్ నుంచి వచ్చేవారు. బాగా డబ్బు గలవాళ్ళు. పెద్ద బంగ్లా, కార్లు అన్నీ ఉండేవి. బ్యాంక్ బ్యాలెన్స్, సర్కిల్ అన్నీ ఉండేవి. కొడుకు అమెరికాలో ఉన్నాడు. వాడికి నచ్చిన దాన్ని చేసుకున్నాడు. వాడి వైఫ్ ఇండియాకి చెందింది. వాడు అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం చేసేవాడు. చాలా సంతోషంగా సాఫీగా జీవనం సాగించారు. అందువల్ల వాళ్ళ అమ్మా నాన్నతో మీరు మాత్రం ఎందుకు ఒంటరిగా అక్కడే ఉండాలి, మేము ఇక్కడ ఒంటరిగానే ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చేయండి, మాతో స్టే చేయండి అన్నారు. మీరిక్కడికి వచ్చేస్తే పర్మనెంట్గా గ్రీన్ కార్డు తీసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. చెప్పినట్టుగానే అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసేశారు. తల్లిదండ్రులు ఇక్కడున్న బంగ్లాలు అమ్మేశారు, కార్లు అమ్మేశారు, ఫ్యాక్టరీ కూడా అమ్మేశారు. ఆ రకంగా వాళ్లకు చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బునంతా వాళ్ళు డాలర్లుగా మార్చుకున్నారు. మిగతావన్నీ చక్కగా సర్దుకుని ఆ తల్లిదండ్రులిద్దరూ అమెరికాకి వెళ్ళారు. కొడుక్కి వాళ్ళని చూడగానే షాక్. ఈ తల్లిదండ్రులు ఎందుకు ఇంత డబ్బు తీసుకొచ్చారు? వెంటనే ఆ పిల్లవాడికి మనసు లాగింది. ఇక మీదట నేను పని చేయడానికి వెళ్ళను, బిజినెస్ చేయదలుచుకున్నాను. వెంటనే ఆ తల్లిదండ్రులు అవును బాబు, ఈ డబ్బు మొత్తం నీదే అన్నారు. తెచ్చుకున్న డబ్బంతా పిల్లలకిచ్చేశారు. వాడొక హోటల్ స్టార్ట్ చేశాడు, బిజినెస్ పెట్టాడు, మంచి హోదాకొచ్చాడు. ఆ పనికి తను రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత ఆ రిసెప్షన్ వచ్చింది. ఆ రిసెప్షన్ వల్ల ఏమైంది? హోటల్ డల్ అయింది. అన్నీ ముగిసిపోయాయి. కష్టపడిన డబ్బంతా పోయింది. తండ్రిది. కొడుక్కి ఏమీ లేకుండా ఉండేది. తండ్రి డబ్బు మొత్తం అంతా పోయింది. పాపం కొడుకు జాలి కలిగేలా ఉన్నాడు. లేదు కొడుకు కంటే డబ్బు పెట్టిన తండ్రే పుట్టడు దుఃఖం అనుభవించాడు. అది మాత్రమే కాదు, ఆ కొడుకు తండ్రితో మీ ఇద్దరికీ ఇక్కడ కూర్చోబెట్టి తిండి పెట్టలేను అని చెప్పేశాడు. ఇక మా దగ్గర డబ్బు లేదు అని చెప్పాడు. మీతో నాకేం పని, వెళ్ళిపోండి. పాపం అమెరికాలో ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్ళాం కూడా బయటికి గెంటేసింది. వాళ్ళు ఏమీ అనలేరు. డబ్బు తీసుకుని బయటికి గెంటేశారు. వాళ్ళు ఏం చేయగలరు? ఇది ఎంత స్వార్థమో చూసారా? పిల్లలకు తమ బాధ్యత వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక రూల్ చూసుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల కోసం సర్వం ఇచ్చేస్తారు. మీరు ఏవైనా చేసుకోండి, నాకు ఏ దిగులు లేదు, ఒక పైసా కూడా ఇవ్వనని చెప్పండి. దీని పర్యవసానం ఏంటంటే ఇద్దరి కర్మ. తండ్రి ఆ హోటల్లో పనిచేశాడు. అమ్మ పాప ఇంటి పనులన్నీ చేయడం ప్రారంభించింది, తాము బతకడం కోసం. మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని బాధపడ్డారు. అందువల్లే మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన అలవాట్ల నుంచి బయటపడండి. తండ్రికి మనసులో డబ్బు పోయిందన్న దిగులు చాలా ఉండేది. కొడుకు కూడా చనిపోయాడు అనుకున్నారు. అమ్మ పాపం ఆ హోటల్లో చాకరీ చేస్తూ గడిపింది. కానీ ఈ మోహం యొక్క ఫలితం చూసారా? మోహం వల్లనే కదా మనం ఇక్కడికొచ్చి నిలబడ్డాం. జై సచ్చిదానంద.